కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారు తప్పుదావ పడుతూ వారిని అనుకరిస్తున్నటువంటి ఫాలోవర్స్ను కూడా తప్పుదావ పట్టిస్తూ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఆ బెట్టింగ్ యాప్ల మీద పెట్టుబడి పెట్టిస్తూ ఎంతోమందిని ఇప్పుడు బజారుకి ఈడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదవుతున్నాయి, కానీ వారి మీద ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిలో ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటుగా కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రచ్చకు ఎలా ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద అలాగే సెలబ్రిటీల మీద కేసులు అయితే నమోదవుతున్నాయి, కానీ వారి మీద ఎటువంటి చర్యలు అయితే లేవు మేడం ఇప్పటివరకు. ఏంటి అసలు ఈ రచ్చకి ఎలా ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి. ఒక పక్క యాప్స్, ఒక పక్క ఎవరైతే ఈ యాప్స్ని వాడాలనుకుంటున్నారో వినియోగదారులు ఒక పక్క. ఈ ఇద్దరు డైరెక్ట్గా కలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఇది ఆన్లైన్లో వస్తుంటుందిగా, ఆన్లైన్ బిజినెస్ కాబట్టి డైరెక్ట్గా షాపుల్లో అమ్మరు. ఇప్పుడు మన కందిపప్పు కావాలంటే షాప్కి వెళ్తాం, లేదు లిక్కర్ కొనుక్కోవాలంటే లిక్కర్ షాప్కి వెళ్తాం, బంగారం కావాలంటే బంగారం షాప్కి వెళ్తాం. కానీ ఈ యాప్లు అట్లా ఉండవు. సోషల్ మీడియా అంటేనే ఫిజికల్గా ఉండదు కదా, అదంతా ఆన్లైన్ కదా. మరి ఇలాంటప్పుడు వాళ్ళు ఆ వ్యాపారం చేస్తున్నారు, పోనీ ఆ పని చేస్తున్నారు, పోనీ ఒక సంఘ సేవే చేస్తున్నారు అనుకోండి, సమాజానికి తెలిసేది ఎట్లా? వినియోగదారులకి ఎలా కనెక్ట్ అవుతారు వాళ్ళు అంటే, ఈ కనెక్ట్ చేసే వాళ్ళే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. అసలు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళే లేకపోతే ఆ యాప్లో పలానాది ఉంది అని చెప్పి తెలిసే అవకాశం లేదు. ఇది మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, అది మంచి చెడు అనేది తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు అంటే, ఒక చోట స్విచ్ ఉంది, ఒక చోట లైట్ ఉంది. ఈ స్విచ్ చేస్తే ఆ లైట్ వెలుగుతుంది, కానీ ఈ రెండింటిని కనెక్ట్ చేసే కేబుల్ ఒకటి ఉంది. ఈ కేబుల్ మన కంటికి కనపడదు మామూలుగా అయితే, కానీ కంటికి కనిపించే కేబులే ఇన్ఫ్లుయెన్సర్లు. ఓకే, అర్థమైందిగా? అందుకని ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర చాలా విశిష్టమైంది, అంటే చాలా ప్రముఖమైంది. విశిష్టం అనకూడదు, సారీ, చాలా ప్రముఖమైంది. అసలు వాళ్ళు లేకపోతే అక్కడ పని జరగదు. అందుకే వాళ్ళు చాలా చాలా డబ్బులు ఇస్తున్నారు. ఈ చాలా చాలా డబ్బులు ఎంత ఇస్తున్నారు అంటే, హర్షసాయి చెప్పినట్లు 500 కోట్లు 1000 కోట్లు కాకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పినంత భేద పలుకులు కాదు. ఓకే, ఒక మంచి అమౌంటే వెళ్తుంది. మంచి అమౌంట్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు దీని మీద ఈడీ కూడా దృష్టి పెట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతికి ఈ కేసు వెళ్ళింది అంటే ఇదేం చిన్న విషయం కాదు. అనాకాని విషయాలు, లేకపోతే రోడ్డు పక్కన గంజాయి అమ్ముకుంటేనో, లేకపోతే గంజాయి చాక్లెట్లు అమ్ముకుంటేనో ఈడీ రాదు. ఇది చాలా పెద్ద వ్యవహారం కాబట్టే ఈడీ కూడా ఎంటర్ అయింది ఇందులో. ఇప్పుడు ఈడీ ఏం చేస్తుంది అంటే, అసలు ఈ డబ్బులు, ఈ జనాల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ఏమైనాయి, అసలు ఈ యాప్లు వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్లకి ఎంత డబ్బులు ఇచ్చారు, ఈ ఆరాలు లెక్కలు డొక్కలు తీయడానికి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఓకే, ఆల్రెడీ ఈ యాప్ల ద్వారా సమీకరించబడిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఈ జనాల డబ్బులు, అవన్నీ ఆల్రెడీ దేశం దాటి వెళ్ళిపోయినాయి. ఓకే, మనీ లాండరింగ్ ద్వారానో లేకపోతే హవాలా ద్వారానో వెళ్ళిపోయినాయి డబ్బులు. మనీ లాండరింగ్ జరిగిపోయింది, వెళ్ళిపోయినాయి డబ్బులు. కానీ నాకు తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది అన్నట్లు, ఎంత ఎదవ పని జరిగినా దానికి కూడా ఒక లెక్క అయితే ఉండాలి కదా, చర్యలు తీసుకోవటానికైనా. అందుకోసం ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. మరి ఈడీ కూడా ఎంటర్ అయ్యేంత కేసు అన్నప్పుడు ఇక్కడ జరిగింది పూజలు భజనలు అయితే కాదుగా, ఏదో సంథింగ్ రాంగ్ జరిగిందనే కదా, లేకపోతే ఈడీ ఎందుకు ఎంటర్ అవుతుంది? ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి అంటే, మీరు మా యాప్లో డబ్బులు పెట్టండి, 500 పెట్టండి, 5000 అవుతాయి, 5000 వస్తాయి మీకు. లేదు 5 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొనండి,
మీకు ఇంత లాటరీ వస్తుందని ఎట్లయితే చెప్పి లాటరీ టిక్కెట్లు అమ్ముకుంటారో వీళ్ళు కూడా అట్లాగే మా దగ్గర మీరు డబ్బులు పెడితే మీకు బోలెడు డబ్బులు వస్తాయని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కడు కూడా వాటిల్లో డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించినట్టు లేదు. అంటే స్టార్టింగ్లో కొంత వాళ్ళకి అనుకూలంగా వచ్చేలాగా ఈ బెట్టింగ్ యాప్లను కూడా డిజైన్ చేశారంట కొంతమంది. అసలు బెట్టింగ్ యాప్లను డిజైనే చేసిన ఒక రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ బులిపిస్తారు, మురిపిస్తారు, అందులోకి వాళ్ళు ఎడిక్ట్ అయ్యేలాగా చేస్తారు. ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి అనుకోండి, డబ్బులు మనకు కొంచెం పెట్టాము, అది మంచి చెడు తర్వాత మాట్లాడుకుందాం, పెట్టాము డబ్బులు వస్తున్నాయి, మనకు ఉత్సాహం వస్తుందా రాదా? ఈజీ మనీ, ఈజీ మనీ. అయితే దీనికి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి పెడుతున్నారు. పెట్టినప్పుడు వస్తున్నాయి స్టార్టింగ్లో, ఇక తర్వాత రావట్లా. రాకపోతే మన వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే పోయిన దగ్గరే ఎతుక్కుందాం అనుకుంటారు. ఇప్పుడు కొంతమంది షేర్లలో డబ్బులు పెడతారు చూడండి, షేర్లలో పోయినాయి కాబట్టి షేర్లలోనే రావాలనుకుంటారు. నేను పోగొట్టుకున్న అమౌంట్ అయినా తిరిగి పొందాలి చేస్తారు. పేకాట్లో కూడా అంతే. ఇవన్నీ వ్యసనాలు అన్నమాట. ఈ వ్యసనాల్లో ఇలాగే ఉంటుంది. ఇవాళ ఒక్కరోజే మందు మానేయాలనుకునే వాళ్ళు కూడా ఇవాళ ఒక్కరోజు తాగి మానేద్దాం అనుకుంటాడు. నిజంగానే ఉంటుంది ఉద్దేశం, కానీ తెల్లారేసరికి మామూలే. సాయంత్రం అయ్యేసరికి ఈ రోజు ఆఖరి రోజు, గోడ మీద రేపు అని రాసుకున్నట్లే ఉంటుంది వ్యవహారం. అయితే వీళ్ళు ఇలా అలవాటు పడిపోయిన తర్వాత ఇక అందులోనే మునిగిపోయి వీడు డబ్బులు పోతా ఉన్నాయి, అసలు పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పిస్తామని ఒకళ్ళు వస్తారు. అంటే మన ఫోన్లోనే బ్లింక్ అవుతుంది. ఓకే, బ్లింక్ అయ్యి నేను అప్పిస్తానంటారు. ఏం పేపర్లు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, లోన్ ఇస్తారు. ఈ లోన్ డబ్బులు కూడా దీనిలోనే పెడతాడు వీడు. ఇది అయిపోయాక ఈ డబ్బులు కూడా పోతాయి. పోయిన తర్వాత వాడు లోన్ కట్టమంటాడు. అప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లోన్ యాప్ల పరిస్థితి కూడా. కాకోకుండా ఇంట్లో ఈ లోన్ యాప్లకి ఇటు బెట్టింగ్ యాప్లకి రెండింటికి మధ్య ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. మొత్తం వాళ్ళే ఇవన్నీ అయిపోయాక దీనికి అనుసంధానం అయినా అవ్వకపోయినా ఓ పక్క నుంచి జ్యోతిష్కులు వచ్చేస్తారు. మా రంగురాళ్ళు పెట్టుకోండి, మీకు కలిసి వస్తుంది, మీరు ఈ మార్పులు చేసుకోండి, లేదా కుడి వైపుకే నడవండి, ఎడమ వైపుకే నడవండి, తెల్ల చొక్కానే వేసుకోండి, సోమవారం ఈ రంగు చొక్కా వేసుకోండి, మంగళవారం ఆ రంగు చొక్కా వేసుకోండి, మీకు కలిసి వస్తుంది. లేదు ఈ ఉంగరాల సంగతి చెప్పాం కదా, ఈ ఉంగరాలు పెట్టుకోండి, పలానా రాయి ఉంగరం పెట్టుకోండి, ధనాకర్షణ. ఆ రాయి పేరు ధనాకర్షణ కావచ్చు. ఇప్పుడు రాయి పెట్టుకుంటే ధనాకర్షణ ఉంటది, ఇంకో రాయి పెట్టుకోండి జనాకర్షణ ఉంటది. అది అట్లా ఇప్పుడు వేణుస్వామిగా చిరపరిచితుడైన వేణు, ఆయన పేరు ఏదో ఉంది, ఇంటి పేరు ఇంకేదో ఉంది. ఈ వేణు, నేను వేణుస్వామి అంటాం నాకు ఇష్టం లేదు, అందుకే వేణు అంటున్నా. అయితే ఈ వేణు లాంటి వాళ్ళు వచ్చేసేసి మా ఉంగరం పెట్టుకోండి, మేము ఏ రోజు ఏ టైంలో మీరు డబ్బులు పెట్టాలో కూడా చెప్తామని చెప్పి వచ్చేస్తారు. ముహూర్తాలు పెడతారు. అంటే ఎటు తిరిగి ఏమయ్యి మొత్తం పోగొట్టుకునే వరకు 10 రూపాయలు కూడా అప్పు పుట్టని పరిస్థితికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత దిగజారిపోయిన రోజున వాళ్ళకి కళ్ళన్నా తెరిపిడి పడతాయి. ఇంక చెయ్యకూడదు ఇది అని, లేదు అనుకుంటే ఆత్మహత్య అన్నా చేసుకోవాలి. ఈ రెండే. అప్పటికే ఈ అప్పులు ఇచ్చినటువంటి లోన్ యాప్ వాళ్ళు మీద పడుతూ ఉంటారు. మీరు ఫోన్ లో ఆన్సర్ చేయకపోతే కుటుంబ సభ్యులకు కాల్ చేస్తారు. పరువునైతే బజార్కి ఇడుస్తారు. అసలు వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే పేపర్లు వద్దు అంటారు, కానీ వాళ్ళు ష్యూరిటీలు లేవు, ఏమి లేవు అంటారు, కానీ వాళ్ళ పెట్టుబడే వీళ్ళ కాంటాక్ట్ లిస్టు. అసలు వీళ్ళ ఫోన్ మొత్తం వాళ్ళ అధీనంలో ఉంటుంది. యూట్యూబ్ దగ్గర నుంచి మొత్తం, అంటే నోటిఫికేషన్స్ కి యాక్సెస్ ఇస్తారు, వీళ్ళే ఇస్తారు. ఏం చేస్తారంటే ఇప్పుడు యూట్యూబ్లో వీళ్ళకి అసలు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరో ఒక 5-6 వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఉంటాయి కదా, పెదనాన్ననో నాన్ననో లేకపోతే తమ్ముడనో అన్నయ్యనో ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు మెసేజ్లు పెడతారు, మీ వాడు ఇట్లా అప్పు తీసుకున్నాడు అని. వాడికి చెప్తారు, మీ వాళ్ళందరికీ పెడతాం చూడు మరి అని. ఆడు ఇంకెవరి దగ్గర అప్పు చేసి తీసుకొచ్చి పెడతాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తారు. చేసి చివరికి వీడి దగ్గర ఏమీ లేని కండిషన్లో వాడు ఒక లోన్ యాప్ నుంచి ఇంకొక లోన్ యాప్కి, ఇంకొక లోన్ యాప్ నుంచి ఇంకొక లోన్ యాప్కి, ఇట్లా దాదాపు 10 లోన్ల యాప్ల్లో వాడు డబ్బులు తీసుకుంటాడు.
తీసుకున్న డబ్బులకి ఇంట్రెస్ట్ కట్టడమే సరిపోయా. ఇంట్రెస్ట్ కట్టడం సరిపోద్ది, ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి, అయ్యేయి ముందు చెప్పడు వాడు. ఇలా అయ్యేసరికి ఇక వాడు పూర్తి బెకార్ అయిపోయి ఇక వాడు ఈ ఒత్తిడి తట్టుకోలేక, ఇంట్లో వాళ్ళ ముందు తల ఎత్తుకోలేక, మరి అందరి ముందు పరువు పోతుంది అనే ఒక భయంలో ఆత్మహత్యన చేసుకుంటాడు. లేకపోతే కొంతమంది కనిపించకుండా పోయారంటారే, తప్పిపోవటం కాదు, వాళ్ళు వాంటెడ్గానే కనిపించకుండా వెళ్ళిపోతారు. అంటే వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ పేరు మార్చేసుకుని ఇంకెక్కడో బతుకుతారు, బతుకు మీద ఆశ ఉంటే, లేకపోతే చచ్చిపోతారు. ఇది ఇలా జరుగుతుంది. ఈ జరగటానికి కారణం ఏంటి అని చూస్తే గనక ఈ కనెక్టింగ్ పర్సన్స్ ఎవరు, ఇప్పుడు నెట్వర్క్ ఎట్లా బిల్డ్ అవుతుంది ఇదంతా అని చూస్తే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు ఇదిగో దీనిలో పెట్టండి, నేను పెట్టాను, నాకు డబ్బులు వచ్చినాయి. భయ్యా సన్ని యాదవ్ ఒకడు ఫోన్ కొనటానికి వెళ్ళి ఫోన్ షాప్కి వెళ్ళి 500 పెట్టి 2 క్షణాల్లో ₹1,00,000 వచ్చేసినాయి వాడికి. టకటకటక కొట్టి చూపించాడు, వచ్చేసినాయి చూడండి అన్నాడు, మనందరికీ కూడా చూపించాడు. ఇది చూసిన వాడికి ఎవరికైనా ఏమనిపిస్తుంది, మనకు కూడా వస్తాయి కదా అనుకుంటారు. వీడియోస్లో ఎవరికీ తెలియకోకుండా సీక్రెట్గా అది ఇన్స్టాల్ చేసేసుకుని గదిలో కూర్చొని ఇంతకంటే గొప్ప పని ఏమీ లేదన్నట్టు వీడు మొదలెడతాడు. 500 పోతాయి, 500 పోయిందని 1000 పెడితే 1000 పోతాయి, 1000 పెడితే 1000 సరిపోలేదేమో 2000 పెడితే ఇట్లా వీడు వదిలించుకుంటాడు. కానీ మళ్ళీ ఇది ఎవరికి చెప్పరు, ఎవరికి చెప్పరు, వచ్చినా చెప్పరు, పోయినా చెప్పరు. ఎవరు చెప్తారు అంటే ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్లే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి చెప్తారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న డబ్బు కోసం కకృత్తుబడి ఇటువంటి తప్పుడు పని చేస్తున్నారంటే ఓకే. అసలు కొంతమంది సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు మేడం, డబ్బు ఎవరికి చేయండి, వారికి ఉన్నటువంటి క్రేజ్ని ఉపయోగించుకొని వారిని ఫాలో అవుతున్న వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు తప్పుదోవ పడుతూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. డబ్బు ఎవరికి చేయదు. ఇప్పుడు అసలు కొంతమంది సినీ ప్రముఖులు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ను కాకుండా టెలిగ్రామ్ యాప్ను ఉపయోగిస్తూ ఉన్నారు. టెలిగ్రామ్ యాప్లో ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ గ్రూప్ని క్రియేట్ చేసి దాంట్లో కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కొంతమందిని దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నారు. ఆ యాడ్ చేసిన వారు ఎంతైతే ఈ బెట్టింగ్ యాప్ల్లో పెట్టుబడి పెట్టారో వారికి తెలిసిద్ది. అంటే ఆ పెట్టుబడి పెట్టిన దాని మీద వీళ్ళకి కొంత శాతం కూడా ఇన్సెంటివ్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అదంతా తెలుసుకుంటారు. అసలు ఏంటి ఇది? ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఉంటాయి. స్టార్టింగ్లో వస్తాయి డబ్బులు, ఎందుకంటే వచ్చి చేరుతూ ఉంటారు. చేరినప్పుడల్లా నువ్వు ఒక నలుగురిని చేర్పిస్తే ఆ నలుగురు ఒక్కొక్కళ్ళు నలుగురిని చేర్పిస్తే చైన్ సిస్టమ్ లాగా ఇది గొలుసు కొట్టు వ్యాపారం అంటారు. ఇలా చేపిస్తూ ఉంటే ఎవడు దొరికిపోతాడంటే చివర్లో ఎవడుంటే ఆడు దొరికిపోతాడు. పై వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇట్లా రకరకాలు ఇవన్నీ ఏంటంటే మనకి ఇంతకుముందు ఫిజికల్గా కనిపించేవాళ్ళు ఎవరు మోసం చేస్తున్నారు అనేది. ఇప్పుడు దానికి ఒక ఆఫీసు, ఏదో పెరలని ఒకటి పెట్టారు, అట్లాగే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ యాప్లు వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. ఆ యాప్లు ఎక్కడ, చైనాలో వచ్చినాయా లేకపోతే ఇండియాలోనే ఉన్నాయా, ఎవరు దానికి ఓనర్సు అనేది చెప్పటం కష్టం. దీనికి ఒక పర్టికులర్గా ఒక ఆఫీసు, ఒక వ్యవహారం లేదు కాబట్టి, ఉన్నా బయటికి తెలియదు కాబట్టి అసలు ఎవడో తెలియదు. అదే ఇప్పుడు ఈ గొలుసుకట్టు మనీస్ బిజినెస్లు ఉన్నాయి కదా, ఆఫీసులు ఉంటాయి కాబట్టి వాళ్ళని పట్టుకునేవాళ్ళు. మొన్ననే ఒకళ్ళని పట్టుకుంటే ఫ్యామిలీ పారిపోయింది ఎక్కడికో. వాళ్ళకి ఇవన్నీ కూడా ఆపేశారు. ఏది లుక్అవుట్ నోటీసులు కూడా ఇస్తే కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఎట్లా వెళ్ళిపోయారో తెలియట్లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇప్పుడు మనం లోన్ యాప్లు గురించి, బెట్టింగ్ యాప్ల గురించి, వాటి దుష్పరిణామాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓనర్ ఎవరో మనకు తెలియదు కాబట్టి మనం ఏం మాట్లాడలేం. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సినిమా యాక్టర్లు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఇక వీళ్ళందరి పాత్ర గురించి మాట్లాడుకుంటే ఈ మొత్తాన్ని వెలికి తీసింది మట్టుకు ఎవరు అంటే
నా అన్వేషణ కంటే కూడా ముందు ఏ మాట కామాట ఒక 8 నెలల క్రితం హర్షసాయి విషయం వచ్చినప్పుడు మనం కూడా ఒక వీడియో చేసాం. అప్పుడు హర్షసాయి ఏం మాట్లాడాడంటే, నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు, అందుకే నేను చేశాను, ఆ ప్రభావాన్ని తగ్గించడానికి నేను చేశాను, ఆయన ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తుంటే చెప్పాడు. పైగా ఆ వచ్చే డబ్బులు కూడా నేను సమాజానికే పెడతాను అని చెప్పి చెత్తా చెదారం అంతా మాట్లాడి తను చేసింది తప్పు కాదు అని చూపించుకోవాలని చూశాడు. చూస్తే అప్పుడు యువ సామ్రాట్ ఎక్కువగా దాన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చాడు, హైలైట్ చేశాడు. హైలైట్ చేసినప్పటికీ కూడా అది ఎందుకో అప్పుడు గనక ప్రభుత్వం మేలుకొని ఎవరైనా సరే ఇలా బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే యాప్ల సంగతి తర్వాత చూస్తాము, ముందు మీరైతే మట్టుకు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు, ఇస్తే గనక శిక్షించబడతారు అని కానీ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చున్నట్లయితే పరిస్థితి వేరుగుండేది. కొన్ని చావులనైనా ఆపగలిగి ఉండేవాళ్ళం. ఇప్పుడు పట్టపగ్గాలు లేని మదపటేనుల్లాగా వీళ్ళు తయారైపోయి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ నా అన్వేషణ అనేవాడు బయలుదేరి వాడు సజ్జనార్ గారికి ట్వీట్ చేస్తే సజ్జనార్ గారు కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేసి లోకల్ బాయ్ నాని అనేవాడిని ఫస్ట్గా వాడి మీద అరెస్ట్ చెయ్యాలి అని చెప్పి ఈయన ట్వీట్ పెడితే అక్కడ ఎస్పీ ఇమ్మీడియట్గా అతని మీద క్రిమినల్ చర్య, ఇది క్రిమినల్ కేసు అని చెప్పి లోపల పెట్టారు, కేసు బుక్ చేశారు. అయితే రిమాండ్లో ఉన్నాడు ఇప్పుడు. అయితే ఈ క్రిమినల్ కేసు అనేసరికి అట్లీస్ట్ 10 ఏళ్ళు శిక్ష పడుతుంది వీళ్ళు చేసిన దానికి. సరే, లోకల్ బాయ్ నాని సంగతి పక్కన పెడితే ఈ లోకల్ బాయ్ నాని కూడా తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి, తనకున్న పాపులారిటీని ఉపయోగించి అతను చేసింది ఏంటి అంటే చాలా అనైతికమైన వ్యాపారాలు చేశాడు అని చెప్పి అతని మీద ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా వాస్తవమే అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, అది అయిపోయిన తర్వాత ఇక ఈ హైదరాబాద్లో ఉన్న వాడు లోకల్ బాయ్ నాని అంటే అతను ఒక మామూలు వ్యక్తి, ఎంత డబ్బులు సంపాదించినప్పటికీ కూడా అతను ఒక లోకల్ బాయ్ అంటే లోకల్ బాయ్ లానే ఉన్నాడు. కానీ ఇక్కడ హైదరాబాద్లో మట్టుకు చాలా గొప్ప వాళ్ళు, గొప్ప కుటుంబాలు అని చెప్పుకుంటున్న వాళ్ళు, మేము చాలా గొప్ప వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ కొంతమంది ఒక 15 మంది తయారయ్యారు. ఈ 15 మందే మనకి పైకి కనిపిస్తున్న వాళ్ళు 15 మందే, కానీ ఇంకా లోపల చాలా మంది తవ్వే కొద్దీ వెలుగులోకి విషయాలు వస్తున్నాయి, వ్యక్తులు వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మంచు లక్ష్మి గారు, రానా గారు, ప్రకాష్ రాజ్ గారు, నెక్స్ట్ జబర్దస్త్ వర్ష, ఇలా ప్రకాష్ రాజు రానా ఇద్దరు ఒకటే దానికి. వారితో పాటుగా కొంతమంది క్రికెటర్లు కూడా అంటే పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వారి ఫాలోవర్స్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ఫాలోవర్స్ వీరి మాటలు నమ్మి, వీరు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు ఆ బెట్టింగ్ యాప్స్కి. వారి మాటలు నమ్మి పోయి పెట్టుబడి పెడుతూ ఉన్నారు. వారి కుటుంబాలు ఇప్పుడు చిన్నాభిన్నం అవుతున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ ఎవరైతే తవ్వే కొద్దీ వచ్చే వజ్రతునకలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ అవుతున్నాయి. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఇదేమి అంత ఆషామాషిగా అయ్యే కేసులు కాదు. నిన్న పంజాబ్ ఒకటి మేడం, ఇప్పటి వరకు అయితే వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి, కానీ ఒకరి మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా కనపడటం లేదు. అంటే ఫస్ట్ పిలుస్తారు కదా, పిలిచినప్పుడు వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి ఫస్ట్ 41 CRPC నోటీస్ ఇస్తారు, పిలుస్తారు, కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు చేసింది నేరం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరం అయితే గనక, అంటే మన రూల్ బుక్ ఉంటుంది కాబట్టి 7 సంవత్సరాల లోపు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి FIR చేసేసి ఛార్జ్ షీట్ వేసేస్తారు. అది ఒక ప్రొసీజరు. 7 సంవత్సరాలు దాటిన కేసు అనుకోండి, అప్పుడు స్టేషన్లోనే అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా రిమాండ్కి పంపిస్తారు. ఇప్పుడు నిన్న విష్ణుప్రియ నోటీసులు వచ్చాయి. నోటీసులు వచ్చేసరికి స్టేషన్కి రామ్మా మాట్లాడుకుందామని పిలిచారు. పిలిస్తే ఆవిడ రాకుండా, ఆవిడకంటే భయంగా ఉందంట వెళ్ళటానికి, శేఖర్ భాషాని పంపించింది.
ఈ అంటే శేఖర్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటప్పుడు భయం లేదా మరి? భయం లేదు మరి. అసలు ఇంకొకటి కూడా ఆశ్చర్యం వేస్తుంది ఏంటి అంటే, ఈ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళు బెట్టింగ్ యాప్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉందేమో అనిపించేలాగా ఉంది. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒక కేసులో పడకుండా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ తక్కువ మంది లిస్ట్ మాట్లాడుకునే కన్నా ఎక్కువ మంది లిస్ట్ మాట్లాడుకుంటమే కరెక్ట్ ఏమో. అవును. ఆఖరికి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆయన కూడా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడండి. అవును, ఆయన కూడా ఇచ్చాడు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో మొన్న ఈ మధ్య భూకుంభకోణానికి సంబంధించి ఒక ఆమె వచ్చింది, రీతు చౌదరి ఆవిడ ఉంది. విష్ణుప్రియ కూడా నాకు ఐడియా ఉన్నంత వరకు బిగ్ బాస్కి వెళ్ళింది. అవును, వెళ్ళింది. ఈ బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇందులో ఉన్నారు. అయితే ఈ ఈ దొంగల ముఠా నాయకుడు ఎవరు అంటే ఇప్పుడు శేఖర్ భాష. ఏంటి అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఈయనకి బాగా విశేష అనుభవం వచ్చింది. లావణ్య కేసుల గురించి మాట్లాడి 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 చాలా విశేష అనుభవం వచ్చింది. ఆ అనుభవంతో వీళ్ళందరికీ ఈయన ఇప్పుడు నాయకుడు అనమాట. వీళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తాడంట. ఇప్పుడు విష్ణుప్రియ తరఫున కూడా ఆయనే వెళ్ళాడు. అంటే తప్పుదావలో ఉన్నటువంటి వారిని మంచి మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు ఆయన. మంచి మార్గంలో కాదు, అసలు వాళ్ళ తప్పని మీరు అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ తప్పు కాదు అని చెప్పే పెద్ద మనుషులు కొంతమంది తయారయ్యారు. అసలు తప్పు ఎక్కడో జరిగింది. ఆ యాప్లు నిషేధించకుండా వీళ్ళని మీరు శిక్షిస్తే ఎట్లా అని చెప్పి చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. సరే, దానిలో భాగంగానే ఈయన కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఇప్పుడు విష్ణుప్రియ తరఫున ఈయన హాజరయ్యి 2 రోజులు టైం అడిగారనమాట. ఈ 2 రోజుల్లో వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ ఏదో ఒకటి తెచ్చుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం కావచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ కూడా వస్తుందనే నమ్మకం అయితే నాకున్న పరిజ్ఞానం వరకు కష్టమే. ఇప్పుడు ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారు, ఇందాక నేను చెప్పినట్లు అసలు ఇది ఎట్లా తప్పు అవుతుంది అంటే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చర్యలు తీసుకుంటున్నారు. అంతవరకు సూపర్. చాలామంది నెటిజన్లు కూడా కొనియాడుతూ ఉన్నారు ప్రభుత్వాలని. కానీ అసలు బెట్టింగ్ యాప్లనే ఎందుకు మీరు బ్యాన్ చేయడం లేదు అనేటువంటి డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇది ఒకటండి, ఇక్కడ ఒక సాంకేతిక పరమైన సమస్య ఉంది. ఈ బెట్టింగ్ యాప్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినయా అంటే పరిధి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు అంటే దీనివల్ల ఇక్కడ ఏమైనా శాంతి భద్రతల సమస్య వస్తేనో లేకపోతే లీగల్ ఇష్యూ ఏదైనా వస్తే మాట్లాడగలరు తప్పితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రెజర్ చేయట్లేదు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అవునండి, అసలు ఇప్పుడు ఇది సమస్య ఉంది అని ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఆలోచించి ఎట్లా కేంద్ర ప్రభుత్వంకి దృష్టికి తీసుకెళ్ళాలి అనేది ఆలోచిస్తారు. అసలు ఈ రచ్చకు పులి స్టాప్ పడిద్దంటారా? రచ్చకు పులి స్టాప్ పడాలంటే ఫస్ట్గా ఒక స్టేట్మెంట్ రావాలి ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి. సజ్జనార్ గారు ఆయన ఒక సోషల్ వెల్విషర్గా మాట్లాడుతున్నారు తప్పితే ఆయనకేమీ అధికారం లేదు. ఎవరైనా ఒక డీజీపీ స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే దీనికి స్టేట్మెంట్ ఇవ్వాలి. యాప్ల సంగతి మేము చూసుకుంటాము, మా పని మేము చేస్తాము, మీరు మట్టుకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వద్దు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలా మాట్లాడితే అప్పుడు ఇంకా మాట్లాడడానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఆ లూప్ హోల్ పట్టుకుని కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు కొంతమంది. ఆ లూప్ హోల్ కూడా లేదనుకోండి, మరి బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీరు శిక్షార్హులు అనేది ఇస్తే గనక ఆ మాట అన్న తర్వాత కూడా మాకు తెలియదు, పైగా మేము ఎంత నంగనాచులు అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు అనే అవకాశం ఉండదు కదా. ఈ అవకాశాన్ని ప్రభుత్వం కూడా అంటే పోలీసు డిపార్ట్మెంటు ఒక ముందడుగు వెయ్యాలని నేను కోరుకుంటున్నా. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఒక ఎత్తు అయితే క్రికెటర్లు ఏంటి, సినిమా యాక్టర్లు ఏంటి, ఇప్పుడు ఆమె ఉంది కదా ఎవరు తమన్నా
తమన్నా మీద కూడా కేసు అయింది. మరి తర్వాత ఏమైందో తెలియదు. అంటే అసలు క్రికెట్లో ఉన్నటువంటి అంటే సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు అయ్యిద్దేమో ఇది. ఎందుకంటే Dream11 అనేటువంటి ఈ యాప్ని కూడా ప్రమోట్ చేశారు కొంతమంది వాళ్ళు. సో అంటే చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏంటి క్రికెటర్లో చేస్తే ఒకలా చూస్తున్నారు, మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తే మరోలా చూస్తున్నారు, ఏంటి ఎవరైనా చేస్తుంది ఒకటే కదా. అంటే ఒకటి వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడి తప్పించుకుందామని చూస్తే కుదరదు. మీ మీద చర్య ఈ రోజు తీసుకుంటారు, రేపు వాళ్ళ మీద తీసుకుంటారు. ఎందుకు తీసుకోరని అనుకుంటున్నారు మీరు? తీసుకోరని అనుకోవటానికి లేదు కదా. ఇది సైబర్ క్రైమ్కి సంబంధించింది. ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు దీని విషయం చూస్తారు. అయితే మనం చెయ్యాల్సింది ఏంటి ఇక్కడ అంటే, ఇంకెవ్వరూ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకండి. ఇప్పుడు మనం తెలిసి చేసినా తెలియక చేసినా మనం చేసిన దానివల్ల మనకి డబ్బులు వచ్చినాయి, బాగానే ఉంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక గొప్ప తత్వవేత్త ఏం చెప్తారంటే, నువ్వు ఏ పనైనా చెయ్యి, ఈ ప్రపంచంలో ఏ పని తప్పు పని కాదు, కానీ నీ పని వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు నష్టపోకూడదు, అదే ఉత్తమమైన వ్యాపారం అని చెప్తారు. అర్థమైందిగా మీకు? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టం జరగకూడదు అని చెప్తారు. అంటే ఇప్పుడు దీనికి వర్తింపజేద్దాం. ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, నాకు 2 కొమ్ములు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి, నా మాట వినేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి, నన్ను నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని నమ్ముతాను. తద్వారా వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమైనా నాకు సంబంధం లేదు అనుకుంటే కుదరదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇది అర్థం కావాలి. ఇది మనము నాగరికులు అయ్యాం ఈరోజు. ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నాం, టైంకి తిండి తింటున్నాం, ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తున్నాం, చదువు కావాలి కాబట్టి చదువుకుంటున్నాం వెళ్ళి. ఇన్ని తెలిసిన మనకి పక్కవాడికి నష్టమా లాభమా, మనల్ని నమ్మిన వాడికి నష్టమా లాభమా అనేది ఆలోచించలేకపోతే మనకి చదువులు ఎందుకు, ఈ నాగరికత దేనికి? మనమేం అనాగరికులం కాదు కదా. అది నా ప్రశ్న. అందుకని వీళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోటి హర్షసాయి కావచ్చు, భయా సన్నీ యాదవ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, ఎవరైనా సరే, ఇందుకు మినహాయింపు లేదు. వాడు క్రికెటర్ అయినా, సినిమా యాక్టర్ అయినా, ఎవరైనా సరే, ఆఖరి మంచు లక్ష్మి అయినా సరే, ఎవరిని ఇందులో మినహాయించడానికి వీల్లేదు. ఎవ్వరు తోపులు కాదు, ఇక్కడ తురుములు కాదు. ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సరియైన చర్యలు తీసుకోవాల్సిందే. మీ జ్ఞానానికి మీకు తెలియాలి నేను చేసేది మంచిదా కాదా, ఇది వాస్తవమా కాదా అని. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నానండి, ఈ ప్రోడక్ట్ నేనే కొనుక్కుంటే ఇది చెప్పిన ఆ లక్షణాలన్నీ ఈ ప్రోడక్ట్కి ఉన్నాయా లేదా అని నేను కన్విన్స్ అయ్యానా? ఇప్పుడు నాకు ఒకళ్ళు అమృతాంజన్ డబ్బా ఇస్తారండి, ఇది రాసుకుంటే తలనొప్పి తగ్గిపోద్ది అంటారు. నేను రాసుకొని చూసి నాకు తగ్గితే కదా వేరే వాళ్ళకి తగ్గిద్ది అనుకోవటానికి. అవును. ఆ మాత్రం మనం కాస్త ఆలోచించకపోతే మనకి బుర్ర ఉండి ఏంటి లాభం? బుర్ర అన్నది ఎందుకు? పబ్బులకి వెళ్ళి, క్లబ్బులకి వెళ్ళి, బార్లకి వెళ్ళి, రెస్టారెంట్లకి వెళ్ళి తిన్నామా, తాగామా, పెద్ద పెద్ద కార్లు వేసుకుని తిరిగామా, బ్రాండెడ్ బట్టలు వేసుకున్నామా, సొసైటీలో కాళ్ళు ఎగరేసి తిరుగుతున్నామా? ఇంకొకరి బాగోగుల కోసం చూసేవారైతే నిజంగా ఇటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తారా మేడం? అదే స్వప్రయోజనాలే వారికి ఎక్కువయ్యాయి కాబట్టి ఇటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్. నేనేమంటున్నా, ఈ మాత్రం ఆలోచించిన కాడికి ఆలోచించలేదు కాబట్టే వీళ్ళు యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కాబట్టి శిక్షార్హులు ఇప్పుడు. అంతేగాని వీళ్ళకి ఏ పాపం తెలియదు, వీళ్ళు నోట్లో ఏలు పెడితే కొరకలేరు అని చెప్పి ఎవరన్నా కొంతమంది పెద్ద మనుషులు వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళనేమనాలో రేపు చట్టమే చూసుకుంటుంది. అసలు ముందు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వారిని ఫాలో అవ్వకుండా
ఇప్పుడు కొంతమంది యువత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా. ఫాలో అవుతున్న వారు కూడా అన్ఫాలో కొడితే మంచిది. అన్ఫాలో కొడితే మంచిది. స్ట్రైకులు కొట్టమని చెప్పారు సజ్జనార్ గారు. ఎక్కడికక్కడ అట్లాంటి యాప్లకి స్ట్రైకులు కొట్టండి అని చెప్పారు. యూట్యూబ్ దాని అంతటా అదే వాటిని డిజాల్వ్ చేసేస్తుందని చెప్పారు. ఏది ఏమైనా మానసిక బలహీనత ఏంటి, రెండే ఉంటాయి మనిషికి, ఫియర్ అండ్ గ్రీడ్. ఈ రెండు బలహీనతలే. ఓకే. భయము బలహీనతే, అత్యాశ బలహీనతే. ఈ రెండే మనిషిని అధపాతాళానికి నెట్టేస్తాయి. ఇప్పుడు వీళ్ళకి నా జీవితం ఏమైపోతుందో అనే ఒక భయంతో, నా జీవితానికి చాలా కావాలి అనే అత్యాశతోటి వీళ్ళు ఈ యాపుల్లోకి వెళ్ళారు. ఎవరు? వినియోగదారులు. ఈ వినియోగదారుల్ని నడిపించిన ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వాళ్ళకి మాకు ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి. వీళ్ళలో ఎవరో తిండికి లేని వాళ్ళు ఎవ్వరు లేరు, బట్టలకు లేని వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా ఇంకా విలాసాల కోసమే వీళ్ళు ఈ డబ్బులు తీసుకుంటున్నారు. దీన్ని బట్టి మనకి క్లారిటీ వచ్చేసింది. అందుకని ఏంటంటే ఈ విధానం అయితే మారాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దేనికి పడితే దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీరు వేరే వాళ్ళని ఇరికించొద్దు, మీరు ఇరుక్కోవద్దు అని మనం చెప్పదలుచుకున్నాము. బీ కేర్ఫుల్. కేసులకైతే రెడీగా ఉండండి. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.